Hello friends, welcome back my channel. Friends, ISRO, Indian Space Research Organization, Department of Space. So, ఇందులో అయితే పర్మనెంట్ పోస్టులు ఇది ప్యూర్ సెంట్రల్ గవర్నమెంట్ డిపార్ట్మెంట్. సో, ఈ పోస్టులు చాలా ఉన్నాయి. ఈ పోస్టులు ఏంటో మనం పూర్తిగా ఈ వీడియోని చివరిగా చూద్దాం. ఎందుకంటే చివరి వరకు చూస్తేనే మనకి ఈ సబ్జెక్ట్ అనేది లేదంటే ఈ వీడియోలో ఉన్న పోస్టులు మనకు అర్థమవుతాయి. అప్పుడే మనం అప్లై చేసుకోగలుగుతాం. అలాగే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, గంటను ఆల్ అని ప్రెస్ చేయండి. నేను చేసే ప్రతి వీడియో మీకు వెంటనే నోటిఫికేషన్లు అయితే వచ్చేస్తుంది. ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, ఇది చాలా మందికి ప్యూర్ సెంట్రల్ గవర్నమెంట్ డిపార్ట్మెంట్ అని తెలుసు. ఇక్కడ మీరు వెబ్సైట్ చూస్తున్నారు, కరెంట్ ఆపర్చునిటీస్. ఇందులో వచ్చేసి చాలా పోస్టులు అయితే ఉన్నాయి. ఇక్కడ రిక్రూట్మెంట్ టు ద పోస్ట్ ఆఫ్ సైంటిస్ట్, ఇంజనీర్, ఎస్సీ ఇన్ ద డిసిప్లిన్స్ ఆఫ్ ఎలక్ట్రానిక్, మెకానికల్ అండ్ కంప్యూటర్ సైన్స్. ఈ సబ్జెక్ట్ పైన సో పోస్టులు అయితే వచ్చేసాయి. ఇది ఓపెనింగ్ డేట్ వచ్చేసి 27వ తారీఖున అయితే ఓపెన్ అయింది. అలాగే లాస్ట్ డేట్ వచ్చేసి జూన్ 16th వరకు టైం ఉంది. సో మీరు దీని మీద క్లిక్ చేస్తే, మోర్ డీటెయిల్స్ మీద క్లిక్ చేస్తే మనకి ఈజీగా అన్ని డీటెయిల్స్ అనేది తెలుస్తుంది. సో ఇక్కడ మనం చూస్తున్నాం అడ్వర్టైజ్మెంట్. ఈ అడ్వర్టైజ్మెంట్ బైలింగ్వల్ అడ్వర్టైజ్మెంట్, అంటే హిందీ ఇంగ్లీష్ రెండు ఉంటుంది. సో ఏరియా ఆఫ్ వర్క్ ఎక్కడ చేయాలి ఏంటి డీటెయిల్ గా మనకి ఇక్కడ ఇచ్చారు. లాస్ట్ డేట్ జూన్ 16th, స్టార్ట్ అయింది మే 27th. సో సెంట్రలైజ్డ్ రిక్రూట్మెంట్ ఇది, అంటే మన ఇండియా వైజ్ రిక్రూట్మెంట్ ఇది. ఇక ఏరియా ఆఫ్ వర్క్ వచ్చేసి బెంగళూరులో ఉంటుంది. ఇంజనీర్, ఎస్సీ, ఈఎంసీ ఇందులో పని చేయాలి, సైంటిస్ట్ గా, ఇంజనీర్ గా. ఇది స్టేటస్ వచ్చేసి ఇప్పుడు ప్రజెంట్ ఓపెన్ లైన్, ఓపెన్ అంటే ఈ మనకి ఈ అడ్వర్టైజ్మెంట్ అనేది ఓపెన్ ఉంది. లొకేషన్ వచ్చేసి బెంగళూరు. ఇక్కడ మనం పని చేయవలసిన అవసరం అయితే ఉంటుంది, జాబ్. ఇక ఇక్కడ ఇచ్చారు మనకి బైలింగ్వల్ అడ్వర్టైజ్మెంట్ ఇచ్చారు. సో హిందీ ఇంగ్లీష్ లో ఉంటుంది. అలాగే ఫ్రీక్వెంట్లీ ఆస్క్డ్ క్వశ్చన్స్, అంటే జనరల్ డౌట్స్ ఉంటాయి కదా, ఆ క్వశ్చన్స్ ఇచ్చారు. క్లిక్ చేయటం అప్లై ఆన్లైన్ అని ఉంది, మీరు దీని మీద కూడా క్లిక్ చేయొచ్చు. అలాగే క్వశ్చన్ పేపర్స్ కూడా మనకు ప్రీవియస్ 2023 పేపర్స్ కూడా ఇక్కడ ఇచ్చారు. సో ఎలక్ట్రానిక్స్ సంబంధించింది, మెకానికల్ సంబంధించింది, అలాగే కంప్యూటర్ సైన్స్ సంబంధించింది. ఇవి ప్రీవియస్ పేపర్స్ ఎలాగ ఇచ్చారనేది కూడా మీరు చూసుకోవచ్చు. ఎందుకంటే ఎవరైతే ఈ పోస్ట్ కి అప్లై చేస్తున్నారో వాళ్ళకి చాలా యూజ్ఫుల్ అవుతుంది. ఇక సో మనం దీనిపైన క్లిక్ చేస్తే బైలింగ్వల్ అడ్వర్టైజ్మెంట్ ఆర్ క్లిక్ టు అప్లై, ఏది క్లిక్ చేసినా పర్వాలేదు. ఇక్కడ మీకు ఇదైతే బైలింగ్వల్ అడ్వర్టైజ్మెంట్. ఇది సేమ్ డీటెయిల్స్ అన్ని ఇందులోనూ ఉంటాయి, హిందీ ఇంగ్లీష్ రెండు ఉంటాయి. అలాగే మీరు ఇక్కడ క్లిక్ టు అప్లై అని క్లిక్ చేసినా కూడా ఈ విండో ఓపెన్ అవుతుంది. ఇందులో కూడా ఆల్ డీటెయిల్స్ ఉంటాయి. ఇక్కడ కూడా మీరు చెక్ చేసుకోవచ్చు. సో ఏదైనా ఒకటే అడ్వర్టైజ్మెంట్. ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్, డిపార్ట్మెంట్ ఆఫ్ స్పేస్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, ఇస్రో సెంట్రలైజ్డ్ రిక్రూట్మెంట్ బోర్డ్ ఇది. ఇక రిక్రూట్మెంట్ ఆఫ్ సైంటిస్ట్, ఇంజనీర్ రెండు పోస్టులు ఇవి, సైంటిస్ట్, ఇంజనీర్. సో ఎస్సీ విత్ బిఈ, బీటెక్ ఆర్ ఈక్వలెంట్ డిగ్రీ ఇన్ ఎలక్ట్రానిక్స్, మెకానికల్ అండ్ కంప్యూటర్ సైన్స్ ఈ సబ్జెక్ట్ మీద అడుగుతున్నారు. ఇక అడ్వర్టైజ్మెంట్ డేట్ వచ్చేసి 27వ తారీఖున అయితే వచ్చింది. ఈ క్యాండిడేట్ ఆర్ అడ్వైజ్డ్ నాట్ టు టేక్ కాంగ్జినెన్స్ ఆఫ్ ఫేక్ ఆఫర్ ఆఫ్ అపాయింట్మెంట్ ఫర్ జాబ్ ఇన్ ఇస్రో. ఇస్రో ఎక్కడైనా మీకు ఫేక్ ఆఫర్స్ వస్తే జాగ్రత్తగా ఉండండి. సో అడ్వైజ్ ఇస్తున్నారు మనకి. ఇక ఇది వచ్చేసి ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ డిపార్ట్మెంట్, దీని గురించి అయితే ఇక్కడ డీటెయిల్ గా ఉంటుంది. ఇది పే లెవెల్ వచ్చేసి మనకి లెవెల్ వచ్చి 10 ఉంటుంది. పే మ్యాట్రిక్స్ యాజ్ పర్ ఇస్రో రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి. ఇది ఏ గెజిటెడ్ పోస్టులు ఇవి. ఇది గ్రూప్ ఏ గెజిటెడ్ పోస్టులు ఇప్పుడు వచ్చినవి అయితే. సో గ్రూప్ ఏ నాన్ గెజిటెడ్ ఇవన్నీ కూడా ఉంటాయి ఇందులోని. సో కానీ ప్రజెంట్ వచ్చిన సైంటిస్ట్ అంటే గెజిటెడ్ పోస్టులు ఇవి. ఇక్కడ మీరు చూస్తున్నారు, డు నాట్ యూజ్ బ్యాక్ అండ్ ఫార్వర్డ్ బటన్ ఆఫ్ యువర్ బ్రౌజర్ వైల్ ఫిల్లింగ్ అప్ ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్. మీరు అయితే అప్లై చేసేటప్పుడు బ్యాక్ ఫ్రంట్ కి ముందుకి రాకండి అని అంటున్నారు. సో ఎందుకంటే అక్కడ మనం అప్లై చేసేటప్పుడు ప్రాబ్లం కావచ్చు. ఇక ఆల్రెడీ అప్లై చేసుకున్న వాళ్ళకి ఇక్కడ ప్రింట్ యువర్ అప్లికేషన్
చేంజ్ రిటర్న్ టెస్ట్ సెంటర్, మేక్ పేమెంట్, పేమెంట్ స్టాటస్. ఇవి కరెక్షన్స్ ఉంటే మీరు చూసుకోవచ్చు అప్లై చేసిన తర్వాత. ఇక మనం పోస్టుల గురించి ఇక్కడ మాట్లాడదాం. ఇక్కడ సైంటిస్ట్, ఇంజనీర్, ఎలక్ట్రానిక్ డిపార్ట్మెంట్ లో అయితే ఉన్నాయి 113 పోస్టులు దీనికే ఉన్నాయి. ఇక పీడబ్ల్యూడి అదర్ కేటగిరీస్ కి ఎన్ని ఉన్నాయని ఇక్కడ ఇచ్చారు, కానీ మెయిన్ అయితే 113 పోస్టులు ఉన్నాయి. ఇక ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ వచ్చేసి బీఈ, బీటెక్ ఆర్ ఈక్వలెంట్ ఇన్ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ గురించి అయితే ఇక్కడ ఆ సబ్జెక్ట్ ఉండాలంటున్నారు. అది కూడా 65% మార్క్స్ అండ్ సిజిపిఏ అనేది ఉండాలంటున్నారు. ఇక సైంటిస్ట్, ఇంజనీర్, ఎస్సీ, మెకానికల్లో 160 పోస్టులు ఉన్నాయి. సో భారీ రిక్రూట్మెంట్ ఇది. ఇందులో వచ్చేసి మీకు బీఈ, బీటెక్, సేమ్ మెకానికల్, ఇంజనీరింగ్ ఉండాలి. ఇక సైంటిస్ట్ ఇంజనీర్, ఎస్సీ, కంప్యూటర్ సైన్స్, ఇది 44 పోస్టులు అయితే ఉన్నాయి. దీనికి వచ్చేసి కంప్యూటర్ సైన్స్, ఇంజనీరింగ్ అనేది సబ్జెక్ట్ అయితే ఉండాలి. ఇక సైంటిస్ట్, ఇంజనీర్, ఎస్సీ, ఎలక్ట్రానిక్, పిఆర్ఎల్, ఇందులో 2 పోస్టులు అయితే ఉన్నాయి. ఇది ఇక్కడ పిఆర్ఎల్ అంటే ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ విత్ అన్ అగ్రిగేట్ మినిమం 65%. ఈ సబ్జెక్టు బీఈ, బీటెక్ లో ఉండాలి. ఇక సైంటిస్ట్, ఇంజనీర్, ఎస్సీ, కంప్యూటర్ సైన్స్, ఇది ఒక పోస్ట్ అయితే ఉంది. ఇందులో దీనికి వచ్చేసి కంప్యూటర్, ఇంజనీరింగ్, సైన్స్ గురించి తెలిసి ఉండాలి. ఇక ప్లేస్ ఆఫ్ వేకెన్సీస్ రిజర్వ్డ్ ఫర్ పీడబ్ల్యూడి ఎక్కడైతే ఉంటాయంటే వీళ్ళకి పీడబ్ల్యూ వాళ్ళకి బెంగళూరు, మహేంద్రగిరి, శ్రీహరికోట, అనంతపురం, బెంగళూరు, ఈ ప్లేసెస్ లో ఉంటాయి. ఇక్కడ కూడా ఇచ్చారు హైదరాబాద్, అహ్మదాబాద్, బెంగళూరు, ఒలియమల, అహ్మదాబాద్. సో ఈ సెంటర్లో అయితే మీకు పోస్టులు ఇవ్వడం జరుగుతుంది పీడబ్ల్యూ కేటగిరీకి. సో పీడబ్ల్యూడి కేటగిరీ అంటే మీకు ఆల్రెడీ తెలుసు, బ్లైండ్, తర్వాత వాళ్ళకి విజన్ ఎంత, డెఫ్, 1 లెగ్, ఇవన్నీ ఉన్న పీడబ్ల్యూ కేటగిరీలోకి వస్తారు కాబట్టి వాళ్ళ గురించి. తర్వాత ఏజ్ లిమిట్ వచ్చేసి 28 సంవత్సరాలు అయితే ఏజ్ లిమిట్ ఇచ్చారు. కట్ ఆఫ్ వచ్చేసి 16/6/2025 వరకు ఇచ్చారు. సర్వింగ్ సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్, ఎక్స్ సర్వీస్ మ్యాన్, పర్సన్స్ విత్ బెంచ్ మార్క్ డిజబుల్ ఆర్ ఎలిజిబుల్ ఫర్ ఏజ్ రిలాక్సేషన్ యాజ్ పర్ సెంట్రల్ గవర్నమెంట్ రూల్స్ ప్రకారం. ఇక డిగ్రీ ఆఫ్ డిజబిలిటీ ఫర్ రిజర్వేషన్, ఓన్లీ సచ్ పర్సన్స్ వుడ్ బి ఎలిజిబుల్ ఫర్ రిజర్వేషన్ ఇన్ సర్వీస్ పోస్ట్ హూ సఫర్ ఫ్రమ్ నాట్ లెస్ దెన్ 40% రిలవెంట్ డిజబిలిటీ. సో అది. ఇక హౌ టు అప్లై అంటున్నారు. ఇక్కడ మన ఆన్లైన్లోనే అప్లై చేసుకోవాలి. ఎలా అప్లై చేసుకోవాలి ఏంటి అనేది కూడా నేను ఇక్కడ మీకు చూపిస్తాను. ఇక అప్లికేషన్ ఫీ కూడా ఇచ్చారు, 250 రూపాయలు అయితే అప్లికేషన్ ఫీ ఉంది. సో ఇది నెక్స్ట్ వచ్చేసి ఇనిషియల్లీ ఆల్ క్యాండిడేట్స్ హావ్ యూనిఫామ్లీ 750 రూపీస్ అయితే ఉంది ఆల్ క్యాండిడేట్స్ కి. ఓన్లీ ఫర్ అదర్ క్యాండిడేట్స్ కి 250 అయితే ఉంది. తర్వాత క్యాండిడేట్ హూ హ్యావ్ అటెండెడ్ రిటర్న్ టెస్ట్ విల్ బి రీఎంబర్స్డ్ అండ్ అమౌంట్ యాజ్ అండర్, అంటే రీఎంబర్స్మెంట్ కూడా ఇస్తారు. సో ఇక్కడ ఇచ్చారు చూడండి, 750 ఫుల్ అమౌంట్ రిఫండ్ ఇచ్చేస్తారు. ఎవరికి? ఉమెన్, ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడి అండ్ ఎక్స్ సర్వీస్ వాళ్ళకి రిటర్న్ ఇచ్చేస్తారు. అంటే ఫస్ట్ అయితే పే చేయాలి, తర్వాత రిటర్న్ ఇస్తారు. ఇక 500 అనేది ఆఫ్టర్ డిడక్టింగ్ ద అప్లికేషన్ ఫీ ఇన్ రెస్పెక్ట్ ఆల్ అదర్ క్యాండిడేట్స్. సో అది. ఇక డీటెయిల్ గా మనం బ్యాంక్ నుంచి అప్లై చేయాలి. ఇదంతా ఆన్లైన్ ద్వారా. ఇక్కడ డెబిట్ కార్డు, క్రెడిట్ కార్డ్స్, తర్వాత యూనిఫైడ్ పేమెంట్, యూపీఐస్, తర్వాత ఇంటర్నెట్ బ్యాంకింగ్. సో దీని ద్వారా మనం అప్లై చేసుకోవచ్చు. సో ఇదైతే మెయిన్ డీటెయిల్స్. ఇక జనరల్ గా ఉండేవన్నీ ఏముంటాయి, మనం మార్క్స్ ఎంత ఉంటాయి ఏంటి అనేది ఇవన్నీ మీరు కూడా చెక్ చేసుకోవచ్చు. క్వాలిఫైయింగ్ క్రైటీరియా, తర్వాత ఇక్కడ రిటర్న్ టెస్ట్ కి ఈ క్యాండిడేట్ కి 50% ఉండాలి, తర్వాత పీడబ్ల్యూ వాళ్ళకి 40% ఉండాలి. ఈ పోస్టులు వచ్చేసి మెయిన్లీ అన్రిజర్వ్డ్, పీడబ్ల్యూడికి ఎక్కువ ఉన్నాయి. సో ఇది కంప్లీట్ డీటెయిల్స్. మరి ఎలా అప్లై చేయాలి? ఇక్కడే ఉంది కదా అప్లై ఆన్లైన్ అని, ఇక్కడ నుంచే మనం అప్లై చేయాలి. ఎలా అప్లై చేయాలంటే మీరు సింపుల్ గా ఇప్పుడు ఈ అడ్వర్టైజ్మెంట్ చూసారు కదా, ఈ అడ్వర్టైజ్మెంట్ ప్రకారం మీరు దేనికి ఎలిజిబిలిటీ ఉన్నారో ఒకసారి చెక్ చేసుకోండి. ఓకే, ఎగ్జాంపుల్ ఫస్ట్ దానికి మీరు ఎలిజిబిలిటీ ఉన్నారు అంటే బీఈ బీటెక్ లో ఎలక్ట్రానిక్ కమ్యూనికేషన్ మీ దగ్గర ఉంది. సో ఇన్ని పోస్టులు ఉన్నాయి, దీని మీద క్లిక్ చేయండి. మీరు సింపుల్ గా చేయగానే అప్లికేషన్ ఫామ్ డైరెక్ట్ వచ్చేస్తుంది. మీరు ఇది చదివి ఇదంతా అవసరం లేదన్నమాట.
సో అందుకనే ఇక్కడ మీరు జస్ట్ దాని మీద ఏ పోస్ట్ కి అప్లై చేస్తున్నారో ఆ పోస్ట్ కి సింపుల్ గా మీరు సో ఇలా అప్లికేషన్ రాగానే ఇక మీరు సింపుల్ గా ఇక్కడ మీ 10th క్లాస్ ప్రకారం ఏమైతే ఉందో ఆ నేమ్ ఇచ్చేసేయండి, ఈమెయిల్ అడ్రస్ ఇవ్వండి, రీటైప్ చేయండి దాన్ని, జెండర్, కేటగిరీ, అది ఎక్స్ సర్వీస్ మ్యాన్ అయితే ఎక్స్ సర్వీస్ మ్యాన్, ఫాదర్ నేమ్, డిజబిలిటీ ఇవన్నీ ఇక్కడ ఇచ్చారు. తర్వాత ఇక్కడ ఫోటోగ్రఫీ ఆఫ్ ది క్యాండిడేట్ ఇక్కడ ఇచ్చేసారు, ఫోటోగ్రఫీ అప్లై చేయమని ఇక్కడ మీరు క్లిక్ చేయడమే. తర్వాత వచ్చేసి సిగ్నేచర్ కూడా ఇక్కడ ఇచ్చేసి నెక్స్ట్ స్టెప్. సో ఇలా మీరు స్టెప్ వైజ్ మీరు ఈ సబ్జెక్ట్ కి అంటే ఈ పోస్ట్ కి మీరు ఎలిజిబిలిటీ ఉన్నారు కాబట్టి 1 by 1 అప్లై చేసుకుంటూ వెళ్ళిపోవడమే. అలాగా ప్రతిదీ అంతే. మీరు బ్యాక్ వచ్చేసారు అనుకోండి, సేమ్ దీన్ని కూడా అంతే. ఇలా ఏ పోస్ట్ కి సంబంధించింది ఆ పోస్ట్ కి ఉన్నాయి ఇక్కడ. నెక్స్ట్ వచ్చేసి మెకానికల్, అలాగే కంప్యూటర్ సైన్స్ సంబంధించి ఇలా ఈజీగా ఉంది. సో ఈ అప్లికేషన్ ఇవన్నీ కూడా నేను మీకు డిస్క్రిప్షన్ లో లింక్ లో ఇస్తాను, హ్యాపీగా ఇక్కడ నుంచి మీరు అప్లై చేసుకోవచ్చు. సో ఈ పోస్టులు ఇది గెజిటెడ్ పోస్టులు అలాగే నాన్ గెజిటెడ్ రెండు ఉన్నాయి ఇందులో. సో ఎవరైతే ఎలిజిబిలిటీ ఉందో సో ఇమీడియట్లీ అప్లై చేసుకోండి. ఎవరైతే అప్లై చేసుకుంటున్నారో వాళ్ళకి ఆల్ ది బెస్ట్ చెప్తూ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.